ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అవ్వదండి. బాబాగారు ఆశీస్సులు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి, నిన్ను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు. వారిని నువ్వు క్షమించు. నువ్వు నా బిడ్డవ కదా తల్లి. నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే ఒక్కసారి బాబాగారిని మీరు మనసులో స్మరించుకోండి. మీకు ఇష్టమైన వారిని మనసులో స్మరించుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. బాబాగారు మాటలు వినడం అనేది గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం. మనకి ఎంత కష్టం ఉన్నా సరే ఒక మంచి మాట చెబితే మనకున్న కష్టాన్ని మర్చిపోతాం. అటువంటిది సద్గురువు సాయినాథి మాట మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. మన కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురువుకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మన బాబాగారు మనకి అందిస్తున్నటువంటి అద్భుతమైన మాటలను తెలుసుకుందాము. మనతో బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు. తల్లి, దిగులు పడకమ్మా. నీ కన్నీటిని తుడుచుకో. నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్వు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు. నిజమే తల్లి, ఇది మనసున్న ఎవరికైనా సరే బాధ కలిగించే విషయమే. అయినా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నిన్ను మోసం చేసిన వారు నిన్ను చూసి అసూయపడేలా అటువంటి మంచి రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయమ్మా. నీకు కలిగిన భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుందమ్మా. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. మరొక ముఖ్యమైన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను తల్లి. నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, నలుగురు మంచి కోరుకునేవారు కొంతకాలం తాత్కాలికంగా బాధపడినా, కష్టాలు అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు. కానీ బంధాలన్నిటినీ మర్చిపోయి, బంధుత్వాలను మర్చిపోయి, తమ స్వార్థాలను తాము చూసుకుంటూ తన కోసం తాను బ్రతికేటటువంటి వారు, ఇలా మన బంధుత్వాన్ని ఉపయోగించుకునేవారు, మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు, మేము చాలా తెలివైన వారు అనుకునేవారు, వారికి తెలియని విషయం ఏమిటి అంటే వారు తీసిన గోతులో వారే పడతారు అనే విషయం వారికి అర్థం కాదు. కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేజారిపోతుంది. ఇది భగవంతుడు నిర్ణయించిన గొప్ప శాసనం అనైతే మన బాబాగారు మనందరి కోసం అద్భుతమైన సందేశం అందివ్వబోతున్నారండి. మనం సాధారణంగా జీవితంలో మోసపోవడం అనేది జరిగితే మనం మనవాళ్ళు అని అనుకున్న వారి చేతిలోనే మోసపోతాము. ముఖ్యంగా ధనం విషయంలోనే ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు. వారిని ఎదిరించే శక్తి అనేది మనకి ఉండకపోవచ్చు. మనం బంధుప్రీతితోటి పోనీలే అని మనం వదిలేయవచ్చు. కానీ దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తారు, చెడుని చెడుగానే చూపిస్తారు. ఫ్రెండ్స్, మనం బాధలని కొంతకాలం అనుభవించిన బాబాగారు చెప్పినట్లుగానే ఆ బాధలు త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అని మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహిస్తున్నారు. బాబాగారి మాటల్లోని పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో మనమైతే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం మీకు అర్థమవుతుందండి.
పూర్వం ఒకానొకప్పుడు నందికేశ్వర గ్రామం అనేది ఒకటి ఉండేది. ఆ గ్రామంలో రైతు వెంకయ్య, తన భార్య సుబ్బమ్మ, ఇరువురు దంపతులు ఉండేవారు. వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకునేవారు. వారు ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలి అన్న ఆశతో ఎంతో కష్టపడి 1 ఎకరం పొలం అయితే కొనుక్కున్నారు. అలాగే వారికి ఉన్నంతలో ఒక మంచి పెంకుటిల్లును కూడా కట్టుకున్నారు. వాళ్ళకి కాలక్రమంలో 3 మగపిల్లలు పుట్టారు. సుబ్బమ్మకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. అలా ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమోనన్న ఆశతోటి ఒకరికి 3 మగపిల్లలు పుట్టారు. ఆ తర్వాత పిల్లలు సుఖంగా ఉండాలి అని వారు ఎంతో కష్టపడి పొలాన్ని ఇంటిని కూడా బిడ్డల కోసం వారు కష్టపడి సమకూర్చారు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు, రెండో కొడుకు మన్యుడు, మూడవ కొడుకు లక్ష్మణుడు. పెద్ద కొడుకు రెండవ కొడుకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం పనులు మెలకువలు అన్నీ కూడా నేర్చుకున్నారు. అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లిదండ్రులకి ఎంతో గారాబం. తండ్రి చిన్నపిల్లవాడని అతనికి ఎటువంటి పనులు చెప్పకుండా తన భుజాలపై ఎక్కించుకుని కోరింది తినిపిస్తూ కథలు చెబుతూ ఎంతో గారంగా పెంచుకున్నాడు. లక్ష్మణుడు తన తండ్రి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు. ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది. భార్య చనిపోవడంతో వెంకయ్యకి ఎంతో దుఃఖం కలిగింది. తన కష్టంలో సుఖంలో తోడుగా ఉండే భార్య చనిపోవటంతో ఆ బాధతోటి వెంకయ్య కూడా ఎన్నాళ్ళో బ్రతకలేకపోయాడు. కొన్నాళ్ళకి తండ్రి కూడా చనిపోవటంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒకచోట కూర్చుని తమలో తామే ఈ విధంగా ఆలోచించసాగారు. పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు, ఒరే మౌల్యుడు, మన తండ్రి చనిపోయాడు. మనకంటూ వాళ్ళు ఇచ్చిన ఆస్తులు పెద్దగా ఏమీ లేవు. 1 ఎకరం పొలం, 1 పెంకుటిల్లు మాత్రమే మనకి ఉన్నాయి. నేను పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు పెద్ద కొడుకు. ఆ మాటలు విన్న రెండవ అబ్బాయి, సరే నువ్వు ఆ పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి నేను ఎలాగోలాగా కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను. నాన్న గుర్తిగా ఆ ఇల్లును నాకు ఇచ్చేసాయి, నీవు మరొక ఇల్లు చూసుకో అని అంటాడు. ఆ ఒప్పందం ప్రకారం పెద్దవాడు పొలాన్ని, చిన్నవాడు ఇల్లుని తీసుకున్నారు. అయితే మూడో వాడైన లక్ష్మణుడు అన్నదమ్ములు ఇద్దరు పొలం ఇల్లు పంచుకోవటంతో ఒకరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్నయ్య, నువ్వు చిన్నన్నయ్య పొలాన్ని ఇంటిని పంచుకున్నారు. నాకు కూడా నాన్న ఇచ్చిన వాటిలో గుర్తుగా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నేను బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అమాయకత్వంగా నటిస్తూ, నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదుగా, నాన్న పొలము ఇల్లు తప్ప మూడో వస్తువుగా ఏమీ సమకూర్చలేదు. అయినా నువ్వు ఇంత ఆశగా అడుగుతున్నావు, నిన్ను నిరాశగా ఎలా పంపిస్తాము? నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వవలసిందే. పైన అటుకు మీద నాన్న ఏదో ఒక తాడు పెట్టి ఉంచేవాడు. నీకు ఆ తాడు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపుకి చేయి పెట్టి చూపిస్తాడు పెద్దవాడు. రెండో వాడు కూడా అంతే వెటకారంతో, నువ్వు ఆ తాడు తీసుకుని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు. అప్పుడు మూడో వాడు లక్ష్మణుడు, సరే ఆ తాడే తీసుకుంటానులే అని ఆ తాడు తీసుకుని తన అన్నల దగ్గర సెలవు తీసుకుని బ్రతుకు తెరువు కోసం వేరే గ్రామానికి వెళతాడు లక్ష్మణుడు. అలా లక్ష్మణుడికి అన్నలిద్దరూ కూడా మోసం చేసి ఒక తాడుని ఇచ్చి ఏమీ ఆస్తి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ అరణ్యము చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దుటి నుంచి నడిచి నడిచి అలసిపోతాడు మూడోవాడు. అయితే తన అన్నలు చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకుని ఎంతో బాధపడతాడు. అయితే తన అన్నలు ఇచ్చినటువంటి తాడుతోటి ఉచ్చులు పన్ని అక్కడే పడతాడు. కొంతసేపటికి ఆ ఉచ్చులోకి ఒక ఉడత, ఒక కుందేలు వచ్చి పడతాయి. ఉచ్చులో చిక్కుకుపోవటం వలన అవి వెటు పోలేక వాటిలోనే ఉండిపోతాయి. ఆ రెండింటిని చూసిన లక్ష్మణుడికి చాలా సంతోషంగా అనిపించింది. వాటిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకుని వాటిని తీసుకువెళ్ళటం కోసం అక్కడ ఉన్న పుల్లలతోటి
చిన్న బోనుగా తయారు చేసి ఆ బోనులోని ఉడతని కుందేలుని బంధించి తనతో పాటు తీసుకుని వెళతాడు. ఇలా కొంత దూరం లక్ష్మణుడు నడిచేసరికి పొద్దుట్నుంచి ఏమీ తినకపోవడంతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఆ దగ్గరలో పెద్ద నేరేడు చెట్టు కనిపిస్తుంది. ఆ నేరేడు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేడు పండ్లను కోసుకున్నాడు. ఆ చెట్లకు దగ్గరగానే ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ పండ్లన్నీ కోసేటప్పుడు చాలా పండ్లు ఆ సరస్సులో పడిపోతాయి. ఆ పండ్లను తిన్న తర్వాత తన దగ్గర ఉన్న తాడుతోటి ఏదైనా ఒక పెద్ద జంతువును పట్టాలి అన్న ఆశతోటి ఉచ్చుని తయారు చేయటం మొదలు పెడతాడు. లక్ష్మణుడికి దగ్గరగా ఆ అడవిలో ఒక ఎలుగుబంటు నిద్రపోతూ ఉంటుంది. అలా ఆ జంతువుని దగ్గరగా చూడటంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. కానీ లక్ష్మణుడు ఉన్న చోట ఆ సరస్సు అంతా కూడా ఎంతో ప్రమాదకరమైంది. ఆ సరస్సులో ఎప్పటినుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇలా నేరేడు పళ్ళు నీటిలో పడటంతో అవి నీటి అడుగు భాగంలోకి చేరడంతో జలరాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది, అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ జలరాక్షసుడు కొద్దిగా నీటిపైకి వచ్చి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ చెట్టు దగ్గర లక్ష్మణుడు కూర్చుని తాడుతోటి ఉచ్చు తయారు చేయటం చూశాడు. అది ఏమిటో జలరాక్షసుడికి ఏమీ అర్థం కాలేదు. జలరాక్షసుడు ఒక్క క్షణంలో నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు, బయట ఏదో జరుగుతుంది, అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తన చిన్న కొడుకుతోటి ఇలా అంటాడు, నువ్వు పైకి వెళ్ళు, మానవుడైన ఒకతను అక్కడ కూర్చుని ఏదో చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడో తెలుసుకుని రా అని కొడుకుని పంపిస్తాడు. ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఈ విధంగా అంటాడు, ఏమయ్యా, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకి లక్ష్మణుడు తల పైకెత్తి చూస్తాడు. తన ఎదురుగా వికృతమైన ఆకారం, ఒళ్ళంతా కూడా నాచుపట్టి ఉంది. ఆ ఆకారాన్ని చూడగానే లక్ష్మణుడికి మనసులో ఎంతో భయం కలిగింది. ఎందుకంటే జలరాక్షసుడు, ఒక్కసారి జలరాక్షసుడి చేతిలో చిక్కితే జన్మలో వాళ్ళ నుండి అతనికి విముక్తి అనేది దొరకదు. అయినా సరే రాక్షసులకి బుర్రా బుద్ధి ఉండదు అని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టి ఇతన్ని బురుడి కొట్టిస్తే ఇక్కడి నుంచి మనం బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ ఆ రాక్షసుడు వంక చూస్తూ, నీకు కనిపించటం లేదా, ఉచ్చుని తయారు చేస్తున్నాను, ఈ సరస్సును ఈ ఉచ్చులో బంధించి నా వెంట తీసుకుని వెళ్ళిపోతాను, మీరు మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి, నువ్వు వెళ్ళి మీ వాళ్లతో చెప్పు అనేసరికి ఆ మాటలు విన్న ఆ రాక్షసుడు వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. నాన్న, అతను మానవుడు, అతను ఉచ్చు తయారు చేసి ఈ సరస్సును తీసుకుని వెళ్ళిపోతాడంట, మనల్ని ఇంకొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు నాన్న అని తండ్రితో చెబుతాడు. ఆ మాటలు విన్న తండ్రి రాక్షసుడు, చచ్చాం దేవుడా, ఇదేమిటి, ఆ మానవుడు ఈ సరస్సుని తన ఉచ్చులో బంధించుకుని తీసుకుని వెళ్ళిపోతాడా, మరొక స్థావరం ఎత్తుక్కోవాలా, ఇప్పటికిప్పుడు మరొక స్థావరం ఎక్కడ దొరుకుతుంది, సరే నీకొక పని చెబుతాను, చెయ్యి, నువ్వు పైకి వెళ్ళు, ఆ మానవుడితోటి చెట్టు ఎక్కుదాం అని ఒక పందెం పెట్టుకుందాము అని అను, చెట్టు ఎక్కగానే నువ్వు అతన్ని సరస్సులోకి తోసే, తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి కొడుకుని పైకి పంపిస్తాడు జలరాక్షసుడు. అప్పుడు కొడుకు పైకి వచ్చి పని చేసుకుంటున్న లక్ష్మణుడితోటి, ఇదిగో మానవా, నాతో పాటు ఈ చెట్టు ఎక్కు, నువ్వు గనక గెలిచినట్లయితే మేము ఈ స్థావరం వదిలి వెళ్ళిపోతాము అని అనేసరికి ఆ మాటలకు మనసులో నవ్వుకుంటూ, నీతో చెట్టు ఎక్కే పందానికి నేనెందుకు, నా చిట్టి తమ్ముడు ఉన్నాడు, వారితో పందెం పెట్టుకో అని తను బంధించి ఉంచిన ఉడతను పంపుతాడు. ఆ ఉడత బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఎదురుగుండా ఉన్న చెట్టుపైకి ఎక్కుతూ ఆ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది. రెప్పపాటు కాలంలో ఇదంతా జరగడంతో ఆ రాక్షసుడికి ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ నీటి భాగం అడుగుకి వెళ్ళి తన తండ్రితో ఈ విధంగా చెబుతాడు, నాన్న, నేను చెట్టు ఎక్కే పందెంలో ఓడిపోయాను, మరొక మార్గం చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జలరాక్షసుడు, సరే, ఈసారి నీతో పరుగు పందానికి రమ్మని చెప్పు,
అతను నీతో పరిగెత్తలేడు. కొంత దూరం వెళ్ళాక అతన్ని ఎత్తుకుని ఈ సరస్సులో పాడేయ్, తర్వాత నేను చూసుకుంటాను అని చెబుతాడు. అప్పుడు జలరాక్షసుడు కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు. ఇలా కాదు, ఈసారి ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందాము. ఇద్దరిలో ఎవరు గెలుస్తామో చూద్దాము. ఆ మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకుని, నీతో పరుగు పందెం పెట్టుకోవడానికి నేనెందుకు? నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు, వాడితో పరిగెత్తు. నువ్వు గాని గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెబుతాడు. ఆ మాటలకి జలరాక్షసుడు కొడుకు ఒప్పుకుంటాడు. తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలుని వదిలిపెడతాడు. ఆ కుందేలు బ్రతుకు జీవుడా అని అనుకుని ఒక్క క్షణంలో ఎటు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి జలరాక్షసుడి కొడుక్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళతాడు. నాన్న, పరుగు పందెంలో అతని తమ్ముడితో నేను ఓడిపోయాను. రెప్పపాటు కాలంలోనే అతని తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు నాన్న అని మళ్ళీ చెబుతాడు. ఆ మాటలు విన్న జలరాక్షసుడు, దేవుడా, ఇంత కష్టం వచ్చి పడిందేమిటి? ఇప్పటికిప్పుడు కుటుంబం అంతా కలిసి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు. మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు. సరే, నువ్వు మళ్ళీ పైకి వెళ్ళు. నువ్వు అతన్ని మళ్ళీ యుద్ధానికి రమ్మని చెప్పు. అతను ఎలాగో పందెంలో ఓడిపోతాడు అని చెప్పి కొడుకుని పైకి పంపుతాడు. అప్పుడు మళ్ళీ ఆ కొడుకు వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు. ఇదిగో చూడు, పరుగు పందెం వద్దు, చెట్టు ఎక్కటం వద్దు, మళ్ళీ యుద్ధం పెట్టుకుందాము. అందులో ఎవరు గెలిస్తే వారి మాటే నెగ్గుతుంది అని అంటాడు. ఆ మాటలకి లక్ష్మణుడు, నీతో మల్ల యుద్ధం చేయటానికి నాకు సమయం లేదు. నేను ఉచ్చు తయారు చేసే పనిలో ఉన్నాను. నీకు మల్ల యుద్ధం చెయ్యాలి అన్న కోరిక ఉంది కాబట్టి అదిగో ఆ పొదల్లో మా ముసలి తాత పడుకుని ఉన్నాడు, వెళ్ళి అతన్ని కదిలించు అని అంటాడు. ఆ మాటలకి ఎంతో ఉత్సాహంతోటి రాక్షసుడు కొడుకు పొదల్లో ఉన్న ఎలుగుబంటిని కదిలిస్తాడు. ఒక్కసారిగా కదిలించేసరికి ఆ ఎలుగుబంటికి కోపం వస్తుంది. ఆ కోపంతోటి జలరాక్షసుడు కొడుకుని దొర్లించి కొడుతుంది. ఒళ్ళంతా కూడా రక్తం వచ్చేలా గీరేస్తుంది. ఆ బాధను తట్టుకోలేక జలరాక్షసుడు కొడుకు మళ్ళీ తన తండ్రి దగ్గరికి నీళ్ళల్లోకి వెళ్ళిపోతాడు. నాన్న, ఆ కుర్రవాడి తాతట నన్ను దొర్లించి కొట్టాడు. బ్రతుకు జీవుడా అని నేను వచ్చేశాను. చూడు నాన్న, అతనితో మనం పోరాడలేము. ఈ సరస్సు వదిలి వెళ్ళిపోవలసిందే అని అంటాడు రాక్షసుడు కొడుకు. ఆ మాటలు విన్న జలరాక్షసుడికి ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకుని కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటికి జలరాక్షసుడు తన కొడుకుతోటి ఇలా అంటాడు. నువ్వు ఒక పని చెయ్యి, అతని దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధనం కావాలి అని అడుగు. అడిగినంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడేమోనని అడుగు అనైతే చెబుతాడు జలరాక్షసుడు. అప్పుడు మళ్ళీ కొడుకు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి, ఇదిగో బాబు, పరుగు పందాలు కొట్టుకోవటాలు ఇవేమీ వద్దు. నేనొక మాట చెబుతాను, వింటావా? మనం రాజీకి వద్దాం. నీకు ఎంత ధనం కావాలో చెప్పు, మా సరస్సు వదిలి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటలకి లక్ష్మణుడు లోపల సంతోషపడి, సరే అయితే తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి అక్కడ పెట్టి, ఈ టోపీ నిండా బంగారపు కాసులు ఇవ్వండి, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెబితే సరే అని ఇక్కడ ఉన్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని చెబుతాడు జలరాక్షసుడు. ఇంతలో లక్ష్మణుడు ఏం చేస్తాడు అంటే చిన్న గొయ్యిగా తీసి తన దగ్గర ఉన్న టోపీకి బెచ్చం పెట్టి ఆ గుంటలో పెడతాడు. ఇంతలో జలరాక్షసుడి కొడుకు ఒక కుండ నిండా బంగారపు నాణాలు తీసుకువచ్చి ఆ టోపీలో పోస్తాడు. కానీ ఎంతకీ కూడా ఆ టోపీ అనేది నిండదు. అప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంతో మళ్ళీ తన తండ్రి దగ్గరికి వెళతాడు. నాన్న, తీసుకువెళ్ళిన బంగారపు నాణాలు సరిపోలేదు అని అంటే, సరే ఇంకొక కుండ తీసుకెళ్ళు అని తండ్రి అనేసరికి మరొక కుండ తీసుకుని లక్ష్మణుడి దగ్గరికి వచ్చి తను పెట్టిన టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకుని జలరాక్షసుడి కొడుకుతో ఈ విధంగా అంటాడు. మీరందరూ కూడా ఎటువంటి భయం పెట్టుకోకండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడూ కూడా ఇటు రాను. మీ కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు. ఆ మాటలు విన్న జలరాక్షసుడి కొడుకు ఎంతో సంతోషంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతాడు. తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ కూడా ఒక మూటగా కట్టుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు. కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి చేరుకుని తన గ్రామంలోనే ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకుని
కొంతమంది పనివాళ్ళని కూడా ఏర్పాటు చేసుకుని ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న అన్నగారులు ఇద్దరూ కూడా ఒక రోజున లక్ష్మణుడి వద్దకు వచ్చి, ఏరా, నీ దగ్గరికి ఇంత ధనం ఎలా వచ్చింది? ఏం పని చేశావు? ఈ ధనాన్ని ఎలా సంపాదించావు? అంటూ అన్నలిద్దరూ కూడా ప్రశ్నలు వర్షం వేస్తారు. అప్పుడు లక్ష్మణుడు, మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోనే నేను ఈ ధనాన్ని సంపాదించాను అని అంటూ జరిగిన విషయాన్నంతా కూడా తన అన్నగారులతో చెబుతాడు. అవునా, అలా జరిగిందా అని అనుకుని, అయితే ఈ తాడు మాకు కూడా ఇవ్వి, మేము ధనవంతులమవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదం ముందే గ్రహించి, తొందరపడవద్దు, నా దగ్గర ఉన్న ధనాన్ని ముగ్గురం పంచుకుందాము, హాయిగా ఉన్నంతలో బ్రతుకుదాము అని అన్నగారులతో చెబుతాడు. కానీ వాళ్ళు లక్ష్మణుడి మాట లెక్క చేయకుండా, మాకు ఆ తాడుని ఇవ్వు, తర్వాత నీ తాడుని నీకు ఇచ్చేస్తాం అని మొండితనంగా ఆ తాడుని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అలా ఎంతో కాలం జరిగిపోతుంది. లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు. ఆ అన్నలిద్దరూ ఏమైపోయారో ఎవరికీ కూడా అర్థం కాదు. తల్లి, కథ విన్నావు కదమ్మా, ఈ కథ ద్వారా సత్యాన్ని గ్రహించుకో, నీ మనసు నిబ్బరం చేసుకో. నిన్ను మోసం చేసి నీ మనసు బాధపెట్టిన వారే నీ సహాయం కోరి నీ దగ్గరికి వచ్చే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. కానీ నీ దగ్గరికి వచ్చిన వారికి మాత్రం నువ్వు మేలే చేయమ్మా. మనసులో ఏమాత్రం కూడా కీడు తలపెట్టకు. నీ మంచి మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు. నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా. ఎప్పుడూ కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు ఈ కథ ద్వారా మంచి సత్యాన్ని అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.